మన సౌర కుటుంబంలో సూర్యుని చుట్టూ గ్రహాలతో పాటు ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ లాంటి ఎన్నో గ్రహశకలాలు ఆర్బిట్ చేస్తున్నాయి. ఈ ఆస్ట్రాయిడ్స్ అయితే 1.3 ఆస్ట్రానామికల్ యూనిట్స్ కంటే తక్కువ దూరంలో ఉంటూ సూర్యుని ఆర్బిట్ చేస్తాయో వాటిని నియర్ అర్త్ ఆబ్జెక్ట్స్ అంటారు. సూర్యుని చుట్టూ వీటి ఆర్బిట్ అనేది మన భూమి ఆర్బిట్కు దగ్గరగా, కొన్నిసార్లు ఆర్బిట్ నుండే ఉంటాయి కాబట్టి ఇవి ఎప్పుడూ భూమి ఆర్బిట్కు దగ్గరగానే ఉంటూ కొన్నిసార్లు ఆర్బిట్ నుండి కూడా వెళ్తూ ఉంటాయి. అందుకే వీటిని నియర్ అర్త్ ఆబ్జెక్ట్స్ అంటారు. నాసా ప్రకారం మన సౌర కుటుంబంలో నియర్ అర్త్ ఆబ్జెక్ట్స్ని దాదాపు 25,000 వరకు డిస్కవర్ చేశారు. వీటిలో కొన్ని భూమి ఆర్బిట్కు దాదాపు 0.05 ఆస్ట్రానామికల్ యూనిట్స్ కంటే దగ్గరగా వస్తున్నాయి. అంటే దాదాపు 7 మిలియన్ కిలోమీటర్ల కంటే దగ్గరగా వస్తున్నాయి. ఇటువంటి ఆస్ట్రాయిడ్స్ని పొటెన్షియల్లీ హజార్డస్ ఆస్ట్రాయిడ్స్ అంటారు. ప్రతిసారి ఇవి భూమికి చాలా దగ్గర నుండి వెళ్తూ ఉంటాయి కాబట్టి భూమిని ఢీకొనే అవకాశం వీటికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన భూమికి దగ్గరలో సూర్యుని ఆర్బిట్ చేస్తున్న ఈ నియర్ అర్త్ ఆబ్జెక్ట్స్ని ట్రాక్ చేస్తూ వాటి గురించిన పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుంటేనే వాటి దారి మళ్లించాలా లేదా వాటిని నాశనం చేయాలని డిసైడ్ చేయగలం. అయితే ఇలా మొదటిసారి ఆస్ట్రాయిడ్ డిఫెన్స్ టెక్నాలజీని టెస్ట్ చేయడానికి నాసా లాంచ్ చేసిన డాట్ స్పేస్ క్రాఫ్ట్ గురించి, సూర్యుని కాంతిని ఇంధనంగా ఉపయోగించుకొని ఆస్ట్రాయిడ్స్ దగ్గరకు వెళ్తున్న సోలార్ సెల్ నియా స్కౌట్ స్పేస్ క్రాఫ్ట్ గురించి ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని ఆల్లో సెట్ చేసుకోండి. భవిష్యత్తులో భూమి వైపు వచ్చే గ్రహశకలాల దారి మళ్లించగలిగే కైనెటిక్ ఇంపాక్టర్ అనే టెక్నాలజీని టెస్ట్ చేయడానికి 2021 నవంబర్ 24న డాట్ అనే స్పేస్ క్రాఫ్ట్ని నాసా లాంచ్ చేసింది. ఈ మిషన్కి డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ అని సరళంగా డాట్ అని పేరు పెట్టింది. అయితే అంతరిక్షంలో ఒక గ్రహశకలాన్ని చాలా వేగంతో వెళ్ళి ఢీకొంటే దాని వేగం తగ్గి కొన్ని సంవత్సరాలకి దాని దిశ అనేది మారుతుంది. ఒకవేళ టెస్ట్ ఫెయిల్ అయితే ఆ ఆస్ట్రాయిడ్ మనకు ప్రమాదకరంగా మారకూడదు. కాబట్టి ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం కలిగించకుండా భూమికి దాదాపు 40 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న డైమార్ఫస్ అనే నియర్ అర్త్ ఆస్ట్రాయిడ్ని ఈ టెస్ట్ కోసం ఎంచుకున్నారు. 160 మీటర్ల వెడల్పున్న ఈ డైమార్ఫస్ ఆస్ట్రాయిడ్ 780 మీటర్ల వెడల్పున్న డిడిమోస్ అనే పెద్ద ఆస్ట్రాయిడ్ చుట్టూ 11.9 గంటలకు ఒకసారి ఒక పూర్తి ఆర్బిట్ని చేస్తుంది. 2003లో ఇది భూమికి దగ్గర నుండి వెళ్ళినప్పుడు రేడార్ ద్వారా తీసిన ఈ ఇమేజెస్ని మీరు ఇక్కడ చూడవచ్చు. అయితే $324 మిలియన్ ఖర్చుతో లాంచ్ చేసిన ఈ స్పేస్ క్రాఫ్ట్లో పవర్ కోసం 2 రోల్అవుట్ సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. ఇవి ఆర్డినరీ సోలార్ ప్యానెల్స్ కంటే తక్కువ బరువు ఉండటమే కాకుండా వాటికంటే ఎక్కువ కరెంట్ని ఇవి జనరేట్ చేస్తాయి. ముఖ్యంగా ఇది టేప్లా ముడుచుకుంటుంది కాబట్టి లాంచ్ చేయడానికి సులభంగా ఉంటుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ జీనాన్ అయాన్ థ్రస్టర్స్తో 2022 సెప్టెంబర్లో డైమార్ఫస్ బైనరీ ఆస్ట్రాయిడ్స్ దగ్గరకు చేరుకుంటుంది. ఆ సమయంలో ఇది భూమి నుండి 11 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి ఇంత దూరం నుండి దీన్ని ఆపరేట్ చేయడం కష్టమవుతుంది. అందుకే కొలిజన్ కంటే 4 గంటల ముందు దీనిలో ఆటో పైలట్ మోడ్ అనేది ఆన్ అవుతుంది. ఇందులో ఉండే డ్రాకో కెమెరాతో కొన్ని గంటల ముందు తీసిన ఈ ఆస్ట్రాయిడ్ యొక్క ఫోటోల ఆధారంగా టార్గెట్ అయిన డైమార్ఫస్ని ఇది గుర్తించి సెకండ్కి 6.6 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి దాన్ని ఢీకొడుతుంది. దాంతో 0.4 మిల్లీమీటర్స్ పర్ సెకండ్ చొప్పున డైమార్ఫస్ యొక్క వేగంలో డిడిమస్ చుట్టూ ఉన్న దీని ఆర్బిట్లో కొద్దిగా మార్పు వస్తుంది. ఈ చిన్న మార్పు అనేది కొన్ని సంవత్సరాలకి పెద్ద ఆస్ట్రాయిడ్ చుట్టూ ఒక ఆర్బిట్ని పూర్తి చేసే సమయంలో కొన్ని నిమిషాలను తగ్గిస్తుంది. అంటే డాట్ స్పేస్ క్రాఫ్ట్ అనేది ఆస్ట్రాయిడ్ని ఢీకొట్టడం వల్ల కొన్ని సంవత్సరాలకి దాని ఆర్బిట్ అనేది తగ్గుతుంది. అయితే డాట్ స్పేస్ క్రాఫ్ట్ అనేది ఆస్ట్రాయిడ్ని ఢీకొని నాశనం అవుతుంది కాబట్టి ఆ సంఘటనకు సంబంధించిన ఫోటోలను తీయడానికి ఇందులో ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క లీసియా క్యూబ్ అనే 14 కేజీల బరువున్న ఒక చిన్న స్పేస్ క్రాఫ్ట్ని కూడా అమర్చారు. ఇది కొలిషన్ జరగడానికి 10 రోజుల ముందు స్పేస్ క్రాఫ్ట్ నుండి విడుదలై దానిలో ఉన్న ల్యూక్ మరియు లియా అనే 2 ఆప్టికల్ కెమెరాలతో కొలిషన్ జరగకముందు, జరిగేటప్పుడు, జరిగిన తర్వాత ఈ ఆస్ట్రాయిడ్ యొక్క ఫోటోలను తీస్తూ ఉంటుంది. ఇక సూర్యుని చుట్టూ ఆర్బిట్ చేస్తూ ఆ ఫోటోలను డైరెక్ట్గా భూమి మీదకు కొన్ని నెలల్లో మనకు సెండ్ చేస్తుంది.
ఈ డాట్ స్పేస్ క్రాఫ్ట్ అనేది ఆస్ట్రాన్ని ఢీకొనేటప్పుడు భూమి నుండి 11 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఇవి ఉంటాయి కాబట్టి ఆ సంఘటనను భూమి నుండి రేడార్ మరియు టెలిస్కోప్లతో కూడా పరిశీలిస్తారు. అయితే కొన్ని సంవత్సరాలకి దీని వేగంలో, దీని ఆర్బిట్ మరియు ఆర్బిట్ చేసే సమయంలో ఎంత మార్పు వచ్చిందో తెలుసుకోవడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2024లో హీరా అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేస్తుంది. ఇది 2027లో ఈ ఆస్ట్రాయిడ్ దగ్గరకు వెళ్ళి దాన్ని డీటెయిల్గా పరిశీలిస్తుంది. దాంతో డిమార్ఫస్ ఆర్బిట్ అనేది ఎంత తక్కువైంది, మన ప్లానెటరీ డిఫెన్స్ టెక్నాలజీ ఎంత సక్సెస్ అయిందో మనకు తెలుస్తుంది. అయితే ఆస్ట్రాయిడ్ అనేది ఇర్రెగ్యులర్ షేప్తో ఎక్కువ కొండలతో ఉన్న, సైజ్ అనేది ఎక్కువగా ఉన్న ఈ టెక్నిక్ అనేది పనిచేయదు. కాబట్టి ఆకారంతో, వేగంతో, పరిమాణంతో సంబంధం లేకుండా దాని మార్గాన్ని మార్చగలిగే టెక్నాలజీని కూడా త్వరలోనే డెవలప్ చేయాలి. సో నాసా యొక్క ఈ స్పేస్ క్రాఫ్ట్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని ఆల్లో సెట్ చేసుకోండి. సూర్యుని ఆర్బిట్ చేస్తున్న గ్రహశకలాల వెడల్పు 500 మీటర్ల నుండి కిలోమీటర్ వరకు ఉంటే అవి సూర్యుని కాంతిని ఎక్కువగా రిఫ్లెక్ట్ చేస్తాయి. కాబట్టి భూమి నుండి ఇవి చాలా దూరంలో ఉన్నప్పటికీ వాటిని డిస్కవర్ చేసి వీలైనంత వరకు స్టడీ చేయగలుగుతున్నాం. కానీ 100 మీటర్ల కంటే తక్కువ వెడల్పున్న గ్రహశకలాలు సూర్యుని యొక్క కాంతిని చాలా తక్కువగా రిఫ్లెక్ట్ చేస్తాయి. కాబట్టి అవి భూమికి చాలా దగ్గరగా వచ్చేంత వరకు వాటిని మనం డిస్కవర్ చేయలేకపోతున్నాం. అందుకే వీటి గురించి మనకు ఎక్కువ సమాచారం తెలియదు. ఒకవేళ ఇలాంటి తక్కువ సైజున్న గ్రహశకలం ఏదైనా భూమి వైపు వస్తే అది చాలా దగ్గరకు వచ్చేంత వరకు దాన్ని మనం చూడలేం. కాబట్టి భూమిపై ఉన్న జీవం ప్రమాదంలో పడుతుంది. అయితే సోలార్ సెల్ సహాయంతో సూర్యుని కాంతిని ఉపయోగించుకొని తక్కువ ఖర్చులో ఇటువంటి చిన్న గ్రహశకలాల వద్దకు వెళ్ళగలిగే ఒక స్పేస్ క్రాఫ్ట్ని నాసా తయారు చేసింది. దీనికి నియర్ అర్త్ ఆస్ట్రాయిడ్ స్కౌట్, సింపుల్గా నియా స్కౌట్ అని పేరు పెట్టారు. దీన్ని నాసాస్ జెట్ ప్రపల్షన్ ల్యాబొరేటరీ, నాసాస్ మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, ఇలా నాసా యొక్క దాదాపు అన్ని సంస్థలు కలిసి ఈ 6 యూనిట్స్ ఉన్న క్యూబ్సాట్ని తయారు చేశారు. ఇక ఈ స్పేస్ క్రాఫ్ట్ విషయానికి వస్తే 30 సెంటీమీటర్ల పొడవు, 20 సెంటీమీటర్ల వెడల్పుతో చూడ్డానికి చెప్పుల బాక్స్ అంతా సైజులో ఉంటుంది. అయితే మూన్ ల్యాండింగ్ మిషన్ అయిన ఆర్టిమస్ మిషన్లో భాగంగా SLS రాకెట్ని మరియు ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ని టెస్ట్ చేయడానికి 2022 మార్చి 20న ఈ SLS రాకెట్ని నాసా లాంచ్ చేస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే ఇందులోనే ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్తో పాటు సెకండరీ పేలోడ్గా ఈ నియా స్కౌట్ క్యూబ్సాట్ కూడా ఉంటుంది. అయితే లాంచ్ అయిన తర్వాత ఈ ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ అప్పర్ స్టేజ్తో విడిపోయి చంద్రునికి దగ్గరకు రాగానే ఇందులో నుండి నియా స్కౌట్ స్పేస్ క్రాఫ్ట్ అనేది బయటకు విడుదలవుతుంది. దాని తర్వాత దీనికున్న కోల్డ్ గ్యాస్ థ్రస్టర్స్తో టార్గెట్ వైపు వెళ్ళటానికి సరైన దిశను చంద్రుని చుట్టూ ఆర్బిట్ చేసి సెట్ చేసుకుంటుంది. ఇలా దాని ట్రెజెక్టరీని సెట్ చేసుకున్న తర్వాత దానికున్న 86 చదరపు మీటర్ల పలుచని సోలార్ సెల్ని ఓపెన్ చేసుకొని సూర్యుని నుండి వచ్చే కాంతిని రిఫ్లెక్ట్ చేస్తూ దాని టార్గెట్ అయిన 2020 GE అనే 4 మీటర్ల వెడల్పున్న నియర్ అర్త్ ఆస్ట్రాయిడ్ వైపు ప్రయాణం మొదలు పెడుతుంది. మీరు ఒక బాల్ని తీసుకొని ఉయ్యాలకు కొడితే ఆ ఉయ్యాల ఎలా అయితే కొద్దిగా ముందుకు కదులుతుందో ఇదే విధంగా సూర్యుని నుండి వచ్చే కొన్ని కోట్ల కాంతి ఫోటాన్స్ వచ్చి ఈ 86 చదరపు మీటర్ల సోలార్ సెల్పై పడి నిరంతరం రిఫ్లెక్ట్ అవుతూ ఉండటం వలన ముందుకు కదలటానికి కావలసిన థ్రస్ట్ ఫోర్స్ ఈ స్పేస్ క్రాఫ్ట్కు లభిస్తుంది. ఇక సోలార్ సెల్స్ యొక్క యాంగిల్ని మార్చుకొని దాని దిశను మార్చుకుంటూ దాదాపు 2 సంవత్సరాల ప్రయాణం తర్వాత సెప్టెంబర్ 2023లో ఈ ఆస్ట్రాయిడ్ దగ్గర నుండి ఫ్లైబై చేస్తుంది. ఆ సమయంలో 30 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో ఆ ఆస్ట్రాయిడ్ దగ్గర నుండి వెళుతూ దానిలో ఉన్న సైన్స్ గ్రేడ్ కెమెరాతో ఆ ఆస్ట్రాయిడ్ యొక్క HD ఫోటోలను, అంటే 10 సెంటీమీటర్ పర్ పిక్సెల్ క్వాలిటీతో ఫోటోలను తీస్తుంది. అయితే క్యాప్చర్ చేసిన ఈ ఆస్ట్రాయిడ్ యొక్క ఫోటోలను నియా స్కౌట్లో ఉండే స్మార్ట్ కంప్యూటర్ సహాయంతో ఆన్బోర్డ్ ప్రాసెసింగ్ చేసి క్వాలిటీ తగ్గకుండా ఆ ఫోటోల సైజుని మాత్రమే తక్కువ చేసి భూమి మీదకు ఆ డేటాను సెండ్ చేస్తుంది. సెండ్ చేసిన ఈ ఫోటోల ఆధారంగా ఆ ఆస్ట్రాయిడ్ యొక్క ఆకారం, పరిమాణం, రొటేషనల్ స్పీడ్, ఎటువంటి మూలకాలు ఇందులో ఎంత శాతం ఉన్నాయి, దీని ఆర్బిట్ అనేది సూర్యుని చుట్టూ ఎలా ఉండబోతుంది, ఫిజికల్ మరియు కెమికల్ ప్రాపర్టీస్ అన్నీ తెలుసుకుంటారు.
దీంతో 100 మీటర్ల కంటే తక్కువ సైజున్న గ్రహశకలాల గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు అందరికీ ఈ సోలార్ సెల్ ప్రపల్షన్ అనేది పనిచేస్తుందా అనే ప్రశ్న రావచ్చు. అయితే ప్లానెటరీ సైన్స్ వారు 2019లో లాంచ్ చేసిన లైట్ సెల్ 2 అనే సోలార్ సెల్ స్పేస్ క్రాఫ్ట్ భూమి చుట్టూ ఇప్పటికీ ఆర్బిట్ చేస్తుంది. మరియు నాసా, జపాన్, మన ఇస్రో కూడా సక్సెస్ఫుల్గా ఈ టెక్నాలజీని టెస్ట్ చేసింది. కానీ ఇది సూర్యుని యొక్క కాంతిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ముందున్న వేగానికి సెకండ్కి 0.2 మిల్లీమీటర్స్ నుండి కొన్ని మిల్లీమీటర్లలో మాత్రమే వేగాన్ని పెంచుకుంటూ వెళ్తాయి. ఇలా సూర్యుని కాంతి సోలార్ సెల్ స్పేస్ క్రాఫ్ట్కి ఎక్కువ వేగాన్ని ఇవ్వలేకపోయినా హై ఎనర్జీ లేజర్స్ని ఈ సోలార్ సెల్స్పై ప్రొజెక్ట్ చేసినప్పుడు ఈ లేజర్స్ అనేవి ఎక్కువ థ్రస్ట్ని ఇస్తాయి కాబట్టి వీటి వేగం అనేది సెకండ్కి కొన్ని వందల కిలోమీటర్లకు చేరుకుంటుంది. కాబట్టి అప్పుడు తక్కువ ఖర్చులో త్వరగా ఈ స్పేస్ క్రాఫ్ట్ని తయారు చేయడమే కాకుండా వేరే రాకెట్లో సెకండరీ పేలోడ్గా వీటిని లాంచ్ చేయవచ్చు. కాబట్టి తయారు చేయడానికి, లాంచ్ చేయడానికి ఖర్చు, సమయం రెండు చాలా అంటే చాలా తగ్గుతాయి. ఎప్పుడైనా ఆము లాంటి గుర్తు తెలియని ఆబ్జెక్ట్స్ మన సౌర కుటుంబంలోకి వస్తే త్వరగా వీటి దగ్గరకు వెళ్ళేలా ఈ సోలార్ సెల్స్ని మనం లాంచ్ చేయవచ్చు. ఇవి ఏదో ఒక కారణం చేత ఫెయిల్ అయినప్పటికీ మనకు ఎక్కువగా నష్టం ఉండదు, ఎందుకంటే కొన్ని $1 మిలియన్ వీటిని తయారు చేస్తారు కాబట్టి. అయితే ఈ సోలార్ సెల్స్కి ఎక్కువ థ్రస్ట్ని ఇచ్చే లేజర్ స్టేషన్స్పై కూడా నాసా పనిచేస్తుంది కాబట్టి నెక్స్ట్ జనరేషన్ ప్రపల్షన్ అయిన సోలార్ సెల్ టెక్నాలజీని టెస్ట్ చేయడానికి నాసా ఈ నియా స్కౌట్ని లాంచ్ చేస్తుంది. భవిష్యత్తులో ఆస్ట్రాయిడ్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి సోలార్ సెల్ ప్రపల్షన్ మరియు క్యూబ్సెట్ యొక్క కాంబినేషన్ని ఎక్కువగా వాడతారని మీలో ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఆస్ట్రాయిడ్స్ దగ్గరకు వెళ్ళి వాటి నమూనాలను సేకరించి భూమి మీదకు తీసుకొచ్చిన హయాబుసా, ఒసిరిస్ రెక్స్ ఆస్ట్రాయిడ్ మిషన్స్ గురించి గత వీడియోలలో మనం తెలుసుకున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నుండి వెళ్ళి చూడండి. మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని ఆల్లో సెట్ చేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.